మనం మన భయాలని ఎలా జయించాలో మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఈ క్లాస్ ఉంది కదా, ఇది మనం అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీరు, ఇది ఎవరు? మీరు. ఇది ఎవరు? నేను. ఓకేనా? ఇక్కడ ఎవరెవరికి నాకు అస్సలు భయం లేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అస్సలు భయమే లేదు నాకు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నీకు మీ పేరెంట్స్ అంటే భయం లేదా? మీ టీచర్స్ అంటే భయం లేదా? కుక్కలు అంటే భయం లేదా? పాము అంటే భయం లేదా? అయ్యో లేదా? బల్లి కనిపిస్తే మాత్రం జరుగుతారు, అక్కడ నుంచి చురుకుతారు కదా మీరు అందరూ. అయితే ఇప్పుడు చూడండి, ఇందులో ఏముంది? సాల్ట్ కాదు, ఇది మన భయం. ఓకేనా? ఇప్పుడు ఇది నేను, ఇందులో ఏముంది? నాలో భయం ఉంది. ఇప్పుడు నేను నా భయం పోవాలంటే ఏం చేయాలి? ఎవరైనా నాకు చెప్తారా? నాకు హెల్ప్ చేస్తారా? నా భయం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మీకు అందరికి ఆన్సర్ తెలుసు కానీ మీరు చెప్పట్లేదు. చెప్పండి. ప్రేయర్ చేయాలి. ఓకే, థ్యాంక్స్ అన్న, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినారు. అయితే ఎప్పుడైతే ఇది మనం ఏమనుకోవాలి? ఇది జీసస్ అనుకోవాలి. ఎప్పుడైతే మనం రోజు ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుతామో అప్పుడు యేసయ్య మన హార్ట్ బయట ఉంటారా, మన హార్ట్ లోపల ఉంటారా? హార్ట్ లోపల ఉంటారు కదా. అయితే ఇప్పుడు చూడండి, నేను రోజు ప్రేయర్ చేసుకుంటున్నాను, నేను రోజు బైబిల్ చదువుతున్నా, అప్పుడు ఏమవుతుందో చూడండి. నా భయం ఉంటుందా లేదా? ఉందా? పొంగుతుంది కదా, బయటకు వచ్చేస్తుంది కదా. అంటే మనం ఎప్పుడైతే భయపడతామో, ఎప్పుడైతే మనకి మన జీవితంలో భయాలు ఎదురవుతాయో అప్పుడు మనము ప్రేయర్ చేసుకొని యేసయ్య మీద మనం ఆధారపడినప్పుడు అప్పుడు నాలో భయం ఉందా? చెప్పండి, భయం ఉందా? లేదు కదా. కాబట్టి మనం మన ప్రేయర్ లైఫ్ని స్ట్రాంగ్గా పెట్టుకుంటే మనల్ని ఎదిరించే వాళ్ళు ఎవ్వరు ఉండరు. థ్యాంక్ యూ. దీని మెమరీ వర్స్ వచ్చేసి ఐజయా 41:10. Fear not, for I am with you. Be not dismayed, for I am your God. I will strengthen you and help you. I will uphold you with my righteous right hand. ఐజయా 41:10. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఇంకొక యాక్టివిటీ నేర్చుకుందాము. ఈ యాక్టివిటీ చేయడానికి ఎవరన్నా ఒక ఇద్దరు రండి ఎగ్జాంపుల్ కోసం. ఇప్పుడు ఇందులో ఏముంది? వాటర్ కదా. మనం దీన్ని వరల్డ్ అనుకుందాం, లోకం. లోకంలో ఏముంటుంది? పాపం కదా, మనం దీన్ని పాపం అనుకుందాం. ఇప్పుడు మనం ఈ ఇద్దరు అక్క వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఫస్ట్ ఈ అక్క అన్గాడ్లీ పర్సన్, ఈ అక్క గాడ్లీ పర్సన్. ఈ అక్క ఎవరైతే ప్రేయర్ చేయరు, బైబిల్ చదవరు, లోకానుసారంగా జీవిస్తారు, దేవుని మాటకి లోపడరు. ఇప్పుడు ఈ అక్కకి లోకంలో ఉన్న పాపం అంటుకుంటుందా, అంటుకోదా? చూద్దాం మనం, అంటుకుంటుందా అంటుకోదా. అంటుకుందా? అంటుకుంది కదా. ఎందుకు అంటుకుంది? ఎందుకంటే ఈ అక్క దేవుని మాటకు లోబడరు కాబట్టి ఈ అక్కకు అంటుకుంది. ఇప్పుడు ఈ అక్కని మనం గాడ్లీ పర్సన్ అనుకుందాం. ఎవరైతే ప్రేయర్ చేస్తారు, బైబిల్ చదువుతారు, చర్చ్కి వెళ్తారు, దేవుని మాటకు లోబడతారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. ఇట్లా జీవించినప్పుడు ఏమవుతుంది? ఈ అక్క చేసే ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉంటాడు. వీళ్ళకి తెలుస్తుంది ఇది చేస్తే రైట్, ఇది చేస్తే రాంగ్, ఇది పాపం అని వీళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి లోకంలో ఉన్న పాపం అంటుకుంటుందా, అంటుకోదా? చూద్దాం. అంటుకుందా? పాపం భయపడుతుంది. అంటుకుందా? అంటుకోలేదు కదా. ఎందుకు అంటుకోలేదు? ఎందుకంటే ఈ అక్క దేవుని మాటకి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంది కాబట్టి అంటుకోలేదు. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు లోబడి జీవిస్తామో లోకంలో ఎంత పాపం ఉన్నా సరే మనకి అంటుకోదు. ఈ యాక్టివిటీ యొక్క రిఫరెన్స్ వచ్చేసి కీర్తనలు 121:7. ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణంను కాపాడును. థ్యాంక్ యూ. ఇక్కడ గ్లాస్ చూస్తున్నారా? ఎంటీగా ఉంది కదా, ఖాళీగా ఉందా? ఈ గ్లాసు ఈ సృష్టి అనుకుందాం.
ఈ సృష్టి కాదు, భూమి. ఈ భూమి అనుకుందాం. ఏంటిది? భూమి. భూమి ఎలా ఉంటుంది? గుండ్రంగా. ఇంకా లోకం ఎలాగా? నిరాకారంగా. దేవుడు సృష్టించినప్పుడు ఎలా ఉంది? శూన్యంగా ఉంది, ఏమీ లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? భూమి ఆకాశం సృష్టించిన తర్వాత అందులో అందమైన సృష్టిని నింపాడు. ఏమేమి ఉన్నాయి సృష్టిలో చెప్పండి. చాలా సృష్టిలో ఏమేమి ఉన్నాయి చెప్పాలి గట్టిగా. అరే మీరు నేర్చుకోలేదా సండే స్కూల్లో? ఆదికాండం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జంతువులు, జలచరాలు, మొక్కలు, ఇంకా ఇంకా అసలు మర్చిపోయారు. సృష్టిలో ఇంకెవరున్నారు? మనుషుల్ని అవ్వ ఆదాము చేశాడు కదా. ఇంత అందమైన సృష్టి చేశాడు దేవుడు, చక్కగా ఉంది. ముఖ్యంగా అందులో మనుషులు చాలా ప్రాముఖ్యమైన వారు. ఎందుకు ముఖ్యమైన వారు మనుషులు చెప్పండి ఎవరన్నా? సృష్టి అంతటిని చేశాడు, చేసి హవ్వ ఆదాముని పెట్టాడు. వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వారు దేవుడికి. ఎందుకు? కరెక్ట్గా చెప్పాలా బైబిల్లో? ఆయన వెరీ గుడ్ బ్రదర్, క్లాప్స్ కొట్టడం చక్కగా చెప్పాడు. ఆయన స్వరూపంలో ఆయన చేసుకున్నాడు మనిషిని. చేస్తే అప్పుడు ఒకడికి బాగా కుళ్ళొచ్చేసింది. ఎవడాడు? సాతాను. సర్పమా? సరే, సాతాను, లూసిఫర్. కుళ్ళొచ్చేసాడు. ఏం చేశాడంటే హవ్వ ఆదామును మోసం చేసి నెమ్మదిగా ఈ సృష్టిలోకి, ఈ లోకంలోకి పాపాన్ని ఎంటర్ చేశాడు. హవ్వ ఆదాం ద్వారా వాళ్ళని మోసం చేశాడు. ఎలాంటి పాపం అంటే అబద్ధం అనే పాపం, తర్వాత నరహత్య అనే పాపం, దొంగతనం అనే పాపం. పాపాన్ని చేస్తూనే ఉన్నాడు, కల్మషం చేస్తూనే ఉన్నాడు. ఇంకా అవ్వాదం అయిపోయాడు, వాళ్ళ పిల్లలు అయిపోయినారు. మొత్తం లోకాన్ని అంతటిని వాడు ఏం చేస్తున్నాడంటే సాతాను నల్లగా చేసేస్తున్నాడు. ఇంకా ఏం పాపాలున్నాయి? తాగుడు, వ్యభిచారము, దొంగతనం, ఇంకా ఇంకేసి ఇంకే. అప్పుడు లోకమంతా నల్లగా అయిపోలే. లోకమంతా ఎలాగైంది? థమ్స్అప్ లేకుండా రైట్. పాపంతో కర్రగా అయిపోయింది, నల్లగా అయిపోయిందా? ఇలాగ అయిపోయిన లోకాన్ని అంట దేవుడు చూశాడంట. చూసి అయ్యో ఇట్లా అయిపోయింది కదా ఈ లోకము, మరి ఇంత మురికిగా ఉంది కదా, ఇంత పాపంతో నిండిపోయింది కదా, ఈ లోకాన్ని నేను విమోచించాలి, ఈ లోకాన్ని నేను మళ్ళీ తెల్లగా చేయాలి, పరిశుద్ధంగా చేయాలనుకున్నాడంట. మనము స్నానం చేస్తే ఏమవుతుంది? మనం అంటుకున్న మురికిపోతుందా? అంతేనా? మురికిపోవాలంటే ఏం చేస్తాం? స్నానం చేస్తాం. సబ్బు పెట్టుకుంటామా? పెట్టుకుంటాం. లక్స్ అన్నీ కూడా. ఇంకేమున్నాయి? ఫేస్ వాష్ అయితే ముఖం పోతుంది, ముఖం క్లీన్ అవుతుంది. ఇంకా లైబాయ్, సింతాల్, లక్స్, సంతూర్ అన్నీ పెడతాం. కానీ మరి లోపల ఉన్న మురికి పోవాలంటే, మానవుని హృదయంలో ఉన్న మురికి పోవాలంటే ఏం చేయాలి? చెప్పాలి. యేసు రక్తము కావాలి. యేసు రక్తం ఎక్కడ చిందించాడు ఆయన? ఎక్కడ? కల్వరి శిలువలో. ఆయనకి ప్రార్థన చేయాలి, ప్రభువా నా జీవితంలోనికి రండి, నా జీవితంలో ఉన్న మురికిని, పాపాన్ని తీసివేయండి. కనబడుతుందా? ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన శిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. నచ్చిందా? సో అది అప్పుడు ఆయన మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవితం తెల్లగా అయిపోతుంది. అప్పుడు మళ్ళా పాపం రావడానికి భయపడుతుంది. చూడు, పాపం రావడానికి భయపడుతుంది. ఎందుకంటే యేసు రక్తము, యేసయ్య శిలువ మన జీవితంలో ఉంది కాబట్టి పాపము మనలోనికి రావడానికి చాలా భయపడుతుంది. ఓకేనా? లోకం నాకు ఉప్పు. ఇప్పుడు ఇందులో ఏముంది? వాటర్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం వరల్డ్ అనుకుందాం. ఈ 2x ని 2 ఫ్రెండ్స్ గా మనం అనుకుందాం. ఫస్ట్ ఒక ఫ్రెండ్ ని నేను ఇందులో వేస్తాను. ఇది మునుగుతుందా తేలుతుందా చూద్దాం. మునిగింది కదా. ఇప్పుడు ఇంకో దాంట్లో నేను కొంచెం ఉప్పు వేస్తాను. ఇప్పుడు నేను ఇంకో ఫ్రెండ్ ని ఇందులో వేస్తున్నాను. ఇది మునుగుతుందా తేలుతుందా? తేలింది కదా. మీకు ఉప్పు అంటే నా వాక్యం గుర్తొచ్చిందా? నాకైతే మత్తయి సువార్త 5:13 మీరు లోకం నాకు ఉప్పై ఉన్నారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్.
ఈ వాక్యం గుర్తొచ్చింది. ఇప్పుడు మనం కర్రీస్ లో ఉప్పు లేకపోతే తింటామా? తినాం కదా. కర్రీస్ అనే కాదు, ఇంకా ఉప్పుకి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు మనల్ని ఉప్పుతో పోల్చాడు. మనం ఎప్పుడైతే లోకానికి ఉప్పు వలె ఉంటామో దేవుడు మన లైఫ్ ని హెచ్చించి మనల్ని టాప్ పొజిషన్ లో ఉంచుతాడు. ఎలా అయితే ఈ ఎగ్ టాప్ పొజిషన్ లో ఉందో అలా ఇక్కడున్న మన జీవితాన్ని దేవుడు ఈ పొజిషన్ లో ఉంచుతాడు. అందుకే మనం ఎప్పుడు లోకానికి ఉప్పు వలె అనేకులకు సువార్త చెప్పేలాగా ఉండాలి. థాంక్యూ.